హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి బాబుకి లంచ్ బాక్స్ వ్లాగ్ అండి. లంచ్ బాక్స్ ఇదొచ్చి ఫ్రైడే రోజున ఎర్లీ మార్నింగ్ చేసిన వీడియో. అయితే లంచ్‌లోకి నేనిక్కడ బాబుకి మాత్రమే చేస్తున్నాను. లంచ్ బాక్స్‌లోకి సొరకాయ కర్రీ చేస్తున్నాను. ఎప్పుడు రెగ్యులర్‌గా రైస్ ఐటమే అయిపోతుందని చెప్పేసి, ఇలాంటి కర్రీస్ కూడా అప్పుడప్పుడు పెట్టాలని చెప్పి సొరకాయ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. మొత్తం కూర అయితే చేయట్లేదండి. కొంచెం మాత్రమే చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోస చేశాను. ఈ కర్రీతోనే ఇంకా దోస కూడా తినేద్దాంలే అని చెప్పేసి మాకు మాకు బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంకా బాబుకి లంచ్ బాక్స్‌కి సొరకాయ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. సొరకాయ హాఫ్ మాత్రమే తీసుకున్నాను. హాఫ్‌ని మధ్యలోకి మొత్తం పీల్ తీసేసి, సగం వరకే తీసేసి, ఆ సగాన్ని కూడా బాగా వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కొంచెం ఇంకా సన్నగా కట్ చేసుకోండి. నేను కొంచెం చిన్నగానే కట్ చేశాను కానీ, ప్యాన్‌లో చేస్తున్నాను కదా! కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పట్టింది. కుక్కర్‌లో అయితే పీసెస్ కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నా కూడా బావుంటుంది. కానీ నేను ప్యాన్‌లో చేస్తున్నాను. ఇంకా ఉడకడానికి కొంచెం టైం ఎక్స్‌ట్రా పట్టింది. మీరు ఇంకా సన్నగా కట్ చేసుకోండి ప్యాన్‌లో చేసేటివుంటే. లేదు కుక్కర్‌లో చేసుకుంటామంటే కూడా ఈ విధంగా కట్ చేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇక నేను కట్ చేసుకొని అంతా కూడా తీసి ఒక బౌల్‌లో తీసి పెట్టుకున్నాను. తర్వాత రోల్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 4 రెమ్మల తెల్లగడ్డలను వేసుకున్నా. ఈ పచ్చిమిర్చి, తెల్లగడ్డ పేస్ట్ చాలా బావుంటుంది. అల్లం అసలు వేయొద్దండి. అల్లం వద్దు. పచ్చిమిర్చి, తెల్లగడ్డ మాత్రమే వేసి రోట్లో వేసి బాగా కచ్చాపచ్చాగా దంచేసుకోండి. లేదు దంచకపోయినా కూడా బాగా సన్నగా కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. బాగా సన్నగా చాప్ చేసుకున్నా సరిపోతుంది. అంతా కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ అయితే నానబెట్టి పెట్టాను. ఆ రైస్‌లో ఉన్న వాటర్ వంపేసి 2 గ్లాసుల వాటర్ వేసేసి రైస్ అయితే కుక్కర్‌లో పెట్టి స్టవ్ పైన పెట్టేశాను. ఇప్పుడు కర్రీ కోసము మళ్ళీ స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఏసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేశాను. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేయండి బావుంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేశాను. వేసిన తర్వాత అంతా కూడా మంచిగా మిక్స్ చేస్తూనే ఉన్నానండి. పచ్చిమిర్చి ఇంకా తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసి, కరివేపాకు వేసిన తర్వాత బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. అంతా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి మనకి ఆయిల్‌లో బాగా వేగితే, ఆ కారం అనేది మనకి ఆయిల్‌కి బాగా పడతది. కూర కూడా బాగా టేస్ట్ బావుంటుంది. పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత, మనకి ఆల్మోస్ట్ బాగా వేగిపోయిన తర్వాత, ఇందాక కట్ చేసుకున్నాను సన్నగా ఆనియన్స్ అది కూడా వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని బాగా సన్నగా కట్ చేసుకున్నాను. అది కూడా వేశానండి. ఆనియన్ కూడా వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎంత వీలైతే అంత బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్‌లో పెట్టేసి. ఇక్కడ మనము టమాటో ఏం వేయమండి ఈ కర్రీలో. పాలు వేసి కూడా చేస్తారు. టమాటో కూడా వేసి చేస్తారు. ఆ రెసిపీస్ కూడా నేను నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా పోస్ట్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇంకా నేను కట్ చేసుకున్నాను కదా సొరకాయ అది కూడా వేసేసాను. సొరకాయ కూడా వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసేసేయండి అడుగు నుంచి. నేను ఇందాక సగం సొరకాయ అలానే పెట్టేసాను కదా! దాన్ని టమాటో వేసి గానీ, పాలు వేసి గానీ చేసి నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా కూడా వీడియో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ డేకి. అయితే సొరకాయ ముక్కలన్నీ కూడా వేసి బాగా అడుగు నుంచి బాగా మిక్స్ చేసేసాను. కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. ఇది బాగా ఉడకడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టి పెట్టేస్తే ఈ గ్యాప్‌లో ఇంకేదైనా పని కూడా చేసుకోవచ్చు. అయితే నేను సొరకాయలు వేసేసి బాగా కలిపేసిన తర్వాత ఒక స్పూను పసుపు వేశాను. తర్వాత టేస్ట్‌కి సరిపడా రాళ్ళుప్పును కూడా వేసేసాను. వేసి మళ్ళీ అడుగు నుంచి బాగా మిక్స్ చేశాను. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దండి. బాగా మాడిపోతుంది. వాటర్ ఏం వేయలేదు కదా ఇప్పుడు మనము. నేను సొరకాయలో నుంచి వాటర్ బాగా వస్తాయిలే అనుకున్నాను. కాకపోతే ఇది అసలు ఏమంత వాటరీ కన్సిస్టెన్సీ ఏం లేదు. బాగా హార్డ్‌గానే ఉంది. అంటే బాగా ముదిరిపోయిందనుకుంటా. అందుకే కొంచెం హార్డ్‌గా ఉంది. బాగా మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి ఇంక నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉన్నాను. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ 2, 3 సార్లు బాగా కలుపుతూ ఉడికించాను. తర్వాత ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేశానండి. వాటర్ వేసిన తర్వాత ఇంకా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికిచ్చేసేయడమే. అంతే అండి సొరకాయ కర్రీ అయిపోతుంది. మీరొకసారి ఉప్పు గానీ, కారం గానీ ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్‌లో. కారం బాగా సరిపోతుంది. ఉప్పు ఏదైనా తక్కువ అనుకుంటే యాడ్ చేసుకోండి. చూడండి ఒక 15 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది. మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్‌లోనే పెట్టి చేశాను. అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాబుకి పెరుగన్నం ప్యాక్ చేసేసాను. తర్వాత ఈ సొరకాయ కర్రీ కూడా పెట్టేశాను. బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. స్నాక్స్ కోసం యాపిల్స్ కట్ చేశానండి. యాపిల్స్ సాల్ట్ వాటర్ అంటే ఒక బౌల్‌లోకి కొంచెం వాటర్ తీసుకొని సాల్ట్ వేసి దాంట్లో యాపిల్స్‌ని జస్ట్ ఒక నిమిషం అలా ఉంచి మళ్ళీ తీసి బాక్స్ ప్యాక్ చేశాను. ఉప్పగా ఏముండదండి. లైట్‌గా వేయండి సాల్ట్.
అప్పటి వరకు మనకి ఈవినింగ్ వరకు అయినా కూడా మనకి యాపిల్స్ అనేటివి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలు స్నాక్స్ టైమ్స్‌లో తినేస్తారు. నల్లగా అయితే కొంతమంది పిల్లలు తినరు కదా! అందుకని అలా చేశాను. అంతే అండి ఈ వ్లాగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం.